సమ్మర్ అప్పుడు కూడా ఇదే సన్ హీట్. కానీ ఒక్క థింగ్ మాత్రం చేంజ్ అయిపోయింది, సమ్మర్ మీద మన ఫీలింగ్. చిన్నప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందంటే క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్కూల్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిందంటే సమ్మర్ స్టార్ట్ అయినట్టే. ఆ రోజు నుంచి మైండ్లో ఒక్కటే ఫీలింగ్, హాలిడేస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రెండ్స్తో గేమ్స్, నైట్కి టెర్రస్ మీద పడుకునే రోజులు. చిన్నప్పుడు సమ్మర్ డేస్లో టైం ఎలా పాస్ అయిపోయేదో తెలీదు. మార్నింగ్ లేవగానే ఫ్రెండ్స్తో ఆటలు, ఆఫ్టర్నూన్ ఇంట్లో ఫ్యాన్ కింద పడుకుని ఒక చిన్న న్యాప్, అమ్మ ఇచ్చే మజ్జిగ గ్లాస్, వాటర్ మెలాన్ పీసెస్. ఈవినింగ్ అయ్యాక మళ్ళీ గేమ్స్ స్టార్ట్ అయిపోతాయి. స్ట్రీట్లో ఐస్ క్యాండీ బండి సౌండ్. చిన్నప్పుడు స్ట్రీట్లో ఐస్ క్యాండీ బండి సౌండ్ వినిపిస్తే చాలు, ఎక్కడ ఉన్నా మేము బయటికి పరిగెత్తే వాళ్ళం. ఆ స్మాల్ ఐస్ క్యాండీ కోసం ఎంత ఎగ్జైట్మెంట్ ఉండేదో. నైట్ డిన్నర్ అయ్యాక అందరూ టెర్రస్ మీదకి వెళ్ళిపోయి స్కై చూస్తూ పడుకునే రోజులు. డిన్నర్ అయ్యాక చేప తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళిపోయేవాళ్ళం. స్కైలో ఫుల్ స్టార్స్ని కౌంట్ చేసుకుంటూ చల్లని గాలిని పీలుస్తూ ఆ టెర్రస్ నైట్స్లో వచ్చిన స్లీప్ మాత్రం ఇప్పుడు కూడా దొరకదు. ఇప్పుడు సమ్మర్ వచ్చినా ఆ హాలిడే ఫీలింగ్ మాత్రం ఉండదు. లైఫ్ బిజీ అయిపోయింది. మార్నింగ్ ఆఫీస్ వర్క్, ఈవినింగ్ టైర్డ్, ఫ్రెండ్స్తో గేమ్స్ లేవు, టెర్రస్ నైట్స్ లేవు. అప్పుడు సమ్మర్ అంటే హీట్ కాదు, హ్యాపీనెస్. ఇప్పుడు ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, ఏసీ ఉంది, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అప్పటి సమ్మర్లో ఉన్న ఆ స్మాల్ హ్యాపీనెస్ మాత్రం ఇంకా తిరిగి రావు. అందుకే సన్ అదే ఉన్నా సమ్మర్ మాత్రం చేంజ్ అయిపోయింది. మీ చైల్డ్హుడ్ సమ్మర్లో ఇష్టమైన మెమరీ ఏంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయొచ్చు కదా. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.